శాశ్వతముగా నిన్ను నిలవబెట్టేది దైవ జ్ఞానము, దైవ శక్తి ఒకటే. దేవుని శక్తి ఒకటే. దానికే దాన్ని మనం వివేచించి మనం తెలుసుకోవాలి. దేవుడు నేర్పుతున్నప్పుడు ఎవరైతే లోక జ్ఞానానికి వేరే ఏం చేస్తారో తెలుసా, దైవ జ్ఞానంతో నింపబడటానికి ప్రయాసపడతారో, తృష్ణ కలిగి ఉంటారో, అంటే ఆశపడతారో, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. పాడదాం. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమునకు వెలిగి ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే. హల్లెలూయా, మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. వెండి కంటే బంగారం కంటే విలువైనది దేవుని ప్రేమ, దైవ జ్ఞానము. దైవ జ్ఞానం, ఆ దైవ జ్ఞానము ఈ లోకాన్ని జయించింది, ఈ లోకాశలను జయించింది, ఈ లోక రుగ్మతలన్నిటిని తట్టుకుని తాలుకుని జయోత్సాహముతో లేచినది దైవ జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దైవ జ్ఞానముతో నింపబడిన వారైతే, ఏమండి, దైవ జ్ఞానమునకు లోబడిన వారైతే మీరు ఈ లోకాన్ని జయిస్తారు. అంతేగాని మామూలుగా నీ శక్తితో, నీ జ్ఞానంతో, నీ డబ్బుతో ఈ లోకాన్ని మీరు జయించరు. లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది తెలుసా? అడుగుతాయి, అడుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, అందుకే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. ఈ ఫ్యాన్ కట్టేద్దాం. ఆయనతో కూడా
సహవాసము గలవారమని చెప్పుకొంచు చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. హల్లెలూయా. ఇప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం ఎప్పుడు వస్తుందండి? దేవునితో నడిచినప్పుడు. దేవుడు ఎక్కడున్నాడండి మనం నడవటానికి అని అంటారా? అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలను అనుసరించి నడుచుకోవటము దేవునితో నడవడం. ఆయనతో మనకి సహవాసం ఉందని అంటున్నాం, ఆయన బిడ్డలమని అంటున్నాం కదండి. అయ్యో ఆయన నామమున మేము ఏం పొందాము? బాప్తీసం పొందాము అంటున్నాం. కానీ ఆయనతో మనకేం లేదు, ఒక అన్యోన్య సహవాసం. హల్లెలూయా. ఒక అన్యోన్యత ఉంటే ఏమండి ఆయనతో మాట్లాడకుండా ఉండలేం కదా? ఉంటామా? ఆయన మీద ఆధారపడకుండా మన లోక జ్ఞానం మీద మనం ఆధారపడం కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనతో మనకి సహవాసం ఉందని చెప్పుకుంటున్నాము, కానీ ఆయన యందు నిలిచి ఉన్న వారము కాకపోతే మనము దైవ జ్ఞానానికి వేరై ఉండి మనము ఏమి చేయము. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒకవేళ దైవ జ్ఞానమును మేము ఎదుకేటువంటి వెతుకులాటలో ఈ ఆత్మీయమైనటువంటి ఈ పోరాటంలో నీకు ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు, అవమానాలు కలగవచ్చు. యేసుప్రభు వారికి రాలేదా? చెప్పండి అమ్మా. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఎవరి మార్గము గుండా నడిచాడు? తండ్రి పంపించిన మార్గమును, తండ్రి పంపించిన పనిని సంపూర్తి చేయటానికి ముందుకి అడుగులు వేశాడు. కానీ సమస్యలకు భయపడిపోయి, ఏమండి అవమానాలకు భయపడిపోయి అటుపక్కకి ఇటుపక్కకి ఎక్కడా తొలగిపోలేదు. హల్లెలూయా. పిల్లల్ని మీరు వదిలేయండి, కావాలంటే పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళి వాళ్ళని చూసి నవ్వటాలు అవి చేయకండి. వాక్యం జరిగేటప్పుడు అది చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది? ఎన్ని శోధనలు వచ్చినా ఆయన ఏం చేశాడంటే తండ్రి పంపించినటువంటి పనిని, అంటే చూపించిన మార్గములో ఆయన ముందుకి పయనం చేస్తూ ఆయన ఏది చేయమన్నాడో అదే చేశాడు తప్ప ఏమండి వేరొకటి చేయలేదు. అందుకనే తండ్రి ఉద్దేశం అంతటిని నెరవేర్చి ఈ లోకాన్ని జయించగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకమును జయించిన వాడు నాతో పాటుగా కూర్చుంటాడు. ఈ లోకాన్ని జయించిన వాడు నా వాడు. అర్థమైందండి? ఇప్పుడు ఇంత ప్రయాసపడేది, ఇంత ఆయన బోధ వినేది, ఆయన నామములో మోకరించి ప్రార్థన చేసేది, కన్నీరు కార్చేది ఎందుకు అంటే ఆయన లోకాన్ని జయించినట్టుగానే జయించి ఆయనతో పాటుగా మనం కూర్చుంటానికే కదా. అందుకేనా వచ్చాం మనం? హల్లెలూయా. అందుకేనా? ఒకవేళ ఈ లోక కోరికల కోసం వచ్చావనుకో, ఈ లోక
నీ 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 అవసరాల కోసమే వస్తున్నావా? వాటి కోసమైతే వాటి కోసమైతే యేసయ్య రాలేదండి. ఆయన నామములో అడిగితే నీ అవసరాన్ని తీరుస్తాడు, కానీ ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? మనం ఈ లోకాన్ని జయించిన వారమై ఆయన వచ్చే సమయానికి ఎదుర్కొనే వరుసలో మనం ఉండాలని, మనం ఉండటానికే యేసు ప్రభు మనల్ని సిద్ధపరచడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏంటంటే దేవుని చిత్తమును, అంటే క్రీస్తు జీవించినట్లు మనం జీవించడా దేవుని చిత్తం. ఎలా జీవించాలండి? క్రీస్తు జీవించినట్లుగా మనము జీవించడము దేవుని చిత్తము. అందుకనే రోజు జ్ఞానము అంటే ఎన్నిసార్లు సంభవించినను దేవుని గురించి తెలియని వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? నాగరికత యొక్క చరిత్రలో అంటే ఈ లోకంలో మిగిలిపోతాడు. దేవుని కోసం తెలియని వ్యక్తి ఎలా ఉంటాడంటే అన్ని విషయాలలోనూ కూడా అతనికి అవగాహన ఉండొచ్చేమో కానీ దేవుని జ్ఞానము లేక వాడు దాంట్లో ఫెయిల్ అయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు రక్షణ కలుగదు. కనుక విషయాన్ని మనం గమనించుకుని మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏంటంటే దేవుని జ్ఞానమునకు వేరే ఉండి మనము మాట్లాడటం కాదు కానీ, ప్రసంగం చేయటం కాదు కానీ, స్వార్థ చేయటం కాదు కానీ, కానుకలు ఇవ్వటం కాదు కానీ, దైవ జ్ఞానముతో నింపబడటం అనేది ప్రాముఖ్యము. హల్లెలూయా. అందుకే దేవుడు ఏ హృదయాన్ని లక్ష్య పెడతాడండి? విరిగి నలిగిన హృదయం కదా. శుంకరు ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన? పరిసేయుడు ఏమని చేశాడు? అమ్మా, బైబిల్లో పరిసేయుడు శుంకరు ఏమైనా ఉన్నారు తెలుసా మీకు? మరి పరిసేయుడు ఏమని ప్రార్థన చేశాడు? ఉపవాసం ఉంటున్నాను. గట్టిగా చెప్పండి. అమ్మ మీరు ఉండండి, మీరు ఒక వారం మా వాళ్ళు చెప్పాలి కదా. వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నా నోరు విప్పరు. గట్టిగా అడిగామనుకోండి పాస్టర్ గారికి కోపం. అదే దైవ జ్ఞానంతో నింపబడకపోతే, దైవ సంబంధమైన మాటలు నీ హృదయంలో లేకపోతే మనము దేవునితో అన్యోన్య సంబంధము కలిగిన వారము. అంటే దేవునితో నడవకపోతే నువ్వు ఎవరి సంబంధివి? లోక సంబంధి. కనుక మనం ఏంటంటే ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా పదే పదే చెప్పే మాటలు కూడా నువ్వు మాట్లాడలేకుండా ఉన్నావంటే అది నీకు రాదు. అంతే కదా. కానీ లోక సంబంధమైన మాటలు ధారాళముగా వచ్చేస్తూ ఉంటాయి. అమ్మా ఆగన్నా, ఆగకుండా నువ్వేందో ధారాళముగా వచ్చేస్తాయి. కానీ దేవుని మాటలు హల్లెలూయా. ఎందుకంటే నీవు దైవ జ్ఞానముతో నువ్వు నింపబడలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవునికి వేరుగా ఉండి నువ్వేమి. అందుకనే శుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా కనులెత్తి చూడటానికి కూడా నేను ధైర్యం చాలదు, నాకు యోగ్యత లేదయ్యా. నాకు ఏం లేదు? యోగ్యత లేదయ్యా. నేను అర్హుడును కాదయ్యా, నేను పాపిని అని గుండెలో బాదుకుని దేవుని తట్టు తన చేతులెత్తి తన హృదయం అంతటితో ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునితో నడవాలనుకున్నవాడు, దేవుని మీద దేవుని కనికరమును పొందుకోవాలనుకున్నవాడు,
దేవుని కృప కొరకు కనిపెట్టేవాడు చేసే ప్రార్థన, దేవునితో అన్యోన్య సంబంధమును పెంపొందించుకోవాలని తృష్ణతో భారముతో వెతికేవాడి ప్రార్థన, ఆత్మీయ జీవితం ఇలాగ ఉంటది. హల్లెలూయా. అంతేగాని అయిపోయిన దేవునితో అన్యోన్య సంబంధం అక్కర్లేదు కానీ లోకం మెప్పు కోరుకునేవాడు ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? అయ్యా, వారానికి 3 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, కుదీనాలోను అందులోను ఇందులోను నేనేం చేస్తున్నాను? దశమ భాగం తీస్తున్నానయ్యా. ఇదిగో వాడిలాగా కాదు, ఆ సుంకరిలాగా కాదయ్యా. నేను ఎలా ఉన్నానో తెలుసా? చాలా భక్తి పరుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ పరిచయుడు ఏ జ్ఞానంతో నింపబడ్డాడు? లోక జ్ఞానముతో నింపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ యొక్క పరిచయుడు లోక జ్ఞానంతో నింపబడ్డాడు. ఈ సుంకరి దైవ జ్ఞానముతో నింపబడిన వాడే దేవుని తట్టు చేతులెత్తుతూ తన బ్రతుకు ఎలాగుందో చూసుకుంటూ దైవ జ్ఞానముతో నింపబడటానికి, దైవ ప్రత్యక్షత కొరకు ఆరాటపడుతూ దేవునితో అన్యోన్య సంబంధమును కలిగి ముందుకు కొనసాగటానికి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా లోక జ్ఞానానికి దైవ జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసం? ఈ రోజున అది గమనించట్లే. మనిషి వీక్నెస్ పట్టుకుని, అమ్మా నీకు అది లోటు ఉంది కదా, 3 వారాలు ప్రార్థన పెట్టి నేను వస్తాను. 3 వారాలు ప్రార్థన పెడితే దేవుడు ఏం చేస్తాడు? అంటే వాళ్ళు దైవ జ్ఞానముతో నింపబడకుండా దేవుని కార్యం జరిగిపోతుందా? ఒకవేళ దేవుని నామమున ఒకవేళ వాళ్ళు దేవుని వైపు త్రిప్పబడటానికి ఏదో మచ్చుకి కార్యం జరిగినా అది శాశ్వతంగా ఉండే కార్యము కాదు. హల్లెలూయా. వారికి కలిగే క్షేమము శాశ్వతమైనది కాదు. కానీ దేవుని యందు కలిగే రే బాబు ఏంటిది కూర్చో, ఏమండి దైవ జ్ఞానముతో నింపబడినటువంటి వారికి ఉంటే మెచ్యూరిటీ ఎలా ఉందంటే, సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూసా? అప్పుడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు? ఎందుకని? దైవ జ్ఞానముకు లోబడిన వాడై. అంటే దేవుడు ఏం కోరుకుంటాడంటే ఎదుటి వారిని విమర్శించడం, ఎదుటి వారికి తీర్పు తీర్చడం మన వంతు కాదు. మన వంతు కాదు. దేవునితో అనుబంధమును కలిగి దేవునితో పనివేసి దేవునిలో ఎదగాలని ఆరాటపడిన వారు, తృష్ణ కలిగినటువంటి వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడనమాట అండి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు తన ఆత్మ చేత నింపబడిన వారు ఏం చేస్తారంటే తెలుసు? దైవ ప్రత్యక్షత కలిగి వారు ఏం చేస్తారు తెలుసా? మన జ్ఞానానికి అందనటువంటి మరుగైన సంగతులను, అనేక సంగతులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గ్రహింపునిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మనం ఏంటంటే మనము దైవ సంబంధులుగా, మనము దేవునిలో వెదిగేవారిగా. చూడండి, యేసుప్రభు వారి మీద ఎన్ని జరిగినాయి అండి? 20వ శతాబ్దంలో పౌలులాగా ఎవరైనా ఉన్నారా? పౌలు గారు చేసిన పరిచర్య. అంతకుముందు పౌలు గారు ఎలా ఉండేవాడు? దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను అని ఆయనే చెప్తున్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే దైవ జ్ఞానముతో నింపబడ్డాడో, ఆ దైవ జ్ఞానమును ప్రకటించడానికి,
ఆ దైవమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి, ఆ యేసును గురించి మనము తన బలము ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఏమండి వాడలే బద్దలైపోయి సముద్రములో వీళ్ళు మునిగిపోయిన వారు ఏమాత్రము భయపడకుండా దేవునితో పెనవేసుకుంటానికే, దేవునితో అన్యోన్య సంబంధమును కలిగి ఉండటానికే, అది రోజు రోజుకి అది బలపరుచుకోవటానికే, ఇంకా దృఢపరుచుకోవటానికే ప్రయాసపడ్డాడు. కానీ పౌలు గారు ఎక్కడ శరీర సంబంధమైన బలహీనతలకు భయపడి ఏమాత్రము కూడా దేవుని విషయములో ఎక్కడ సన్నగిల్లలేదు. హల్లెలూయా. చూడండి, మనకి చిన్న శోధన వస్తే ప్రార్థన మానేస్తాం. ఈ అమ్మ అంటే మనసు బాగలేదండి. ఇప్పుడు దావీదు కీర్తన చదివాం కదా, దావీదు ఏమన్నాడు? మొదటి వచనం ఏమన్నాడమ్మా? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. హల్లెలూయా కదా. మరి ఇప్పుడు నీకు శోధన వచ్చింది, ఒకవేళ నీకు ఆపద వచ్చింది, మరి మందులు మానేటి అంటే ఏంటి? నీకు దైవ జ్ఞానము లేక నువ్వేం చేస్తున్నావంటే ఆపద వచ్చేసరికి ఇంటికాడ కూర్చుంటున్నావు. దైవ జ్ఞానం ఉన్నవారు ఏం చేశారంటే ఆపద వచ్చినప్పుడు ఏం చేశారు? యెహోషువపాతు ఆపద వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుని సన్నిధిలో ఆపదను ఎత్తిపెట్టి దేవా అని ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవునితో ఆయనకి ఏముంది? ఒక అన్యోన్యమైన మంచి సంబంధం ఉంది, రిలేషన్ ఉంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకే అడుగుతున్నాడు, ఆ స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఇంతవరకు మా ప్రజలకు మాకును క్షేమమునిచ్చిన వాడువు నీవే కదా, పోషించిన వాడువు నీవే కదా, రాజుగా నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టిన వాడు నీవే కదా. ఈ రోజున ఇదిగో ఈ మా ప్రజల మీదకి, మా దేశం మీదకి ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు. ఏంటయ్యా అని అడిగితే ప్రార్థించగా దేవుడు ఏం బయలుపరిచాడంటే, నువ్వు భయపడకు, మీరేం చేయండి, స్తుతించు వారిని ముందు పెట్టి మీరు వెళ్ళండి, నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రాజైన యెహోషువపాతు ఎవరి జ్ఞానము మీద ఆధారపడి నడుస్తున్నాడు? మనము 6 దినాలు కష్టపడాలి, 7వ దినము పునరుద్ధాన దినము, దాన్ని నువ్వు ఎక్కడ నిర్లక్ష్య పెట్టకూడదు, ఆత్మలో నువ్వు చల్లారిపోకుండా నీకు ఉపవాస ప్రార్థన ఉండాలి అని సంఘ క్రమాన్ని పెడితే నువ్వేదో అలా తలుపుకుని వెళ్ళిపోతూ ఉంటావు. అంటే నువ్వు దేనికి? దైవ జ్ఞానానికి లోబడుతున్నావా, లోక జ్ఞానానికి లోబడుతున్నావా? మీరు చాలా మంది ఏమనుకుంటారంటే, అనుకునే వాళ్ళంటే ఈయనకి ఎప్పటికప్పుడు వస్తున్నాం కదా, అంతే కదా, ఏదో వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా 4 మొక్కలు, మేము వినేసిపోతాం కదా అనుకుంటాం. కానీ అలా కుదరదే. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను మేలుకొల్పటానికి దేవుడు నన్ను పెట్టాడు. నీ మేలు కోరి నువ్వు ఆత్మలో బలవంతురాలుగా ఉండటానికే కదా దేవుడు సంఘ క్రమాన్ని పెట్టాడు. దైవ జ్ఞానమునకు వేరే లోకముతో నువ్వు స్నేహం చేస్తున్నప్పుడు నిన్ను హెచ్చరించడానికే కదా, నీకు గుర్తు చేయడానికే కదా ఆయన పక్షాన నన్ను పనివానిగా నన్ను నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారు నిజంగా యెహోషువపాతు దైవ జ్ఞానం ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారంగా స్తుతించే వారిని ముందు పెడితే ఆ రోజున వాళ్ళే పొడుచుకుని చచ్చారు. ఎవరు? శత్రువులు. చూసారా, శత్రువులు జయించింది ఎవరు? అక్కడ ఎవరండి? దేవుడని చెప్పడానికి కూడా ఏదో అనుమానిస్తూ భయపడుతుంటారు.
అంటే మన జీవితాలలో కూడా కార్యం చేసేవాడు ఎవరు? దేవుడే. మన జీవితాలను అద్భుతంగా మార్చగలిగిన వాడు కూడా ఎవరంటే దేవుడు. అలాంటప్పుడు నువ్వు దైవ జ్ఞానం కొరకు వెతకాలి, కానీ దైవ సంబంధమైన మార్గాలలో నువ్వు స్థిరుడుగా ఉండటానికి, నడవటానికి, ఆయనతో దినదినము అన్యోన్య సంబంధమును పెంపొందించుకోవడానికి ప్రాకులాడాలి. కానీ నువ్వెందుకు దేవుని విడిచి లోకంతో స్నేహం చేయడానికి పరుగులాడుతున్నావు? ఆ? అంటే లోకం దేవుని కంటే శక్తి కలిగిందా? ఈ లోకాన్ని సృజించిన వాడెవరు? దేవుడు కదా? దేవుడు కదా? అంటే లోకములో సృజించబడిన డబ్బుకిచ్చిన విలువ దేవుని మాటకి ఇవ్వట్లేదంటే నీ అర్థం ఏంటంటే, దేవుని కంటే నీ దృష్టిలో ఎవరు బలము కలిగిన వాడు అనుకుంటున్నావు? డబ్బు. నీ దృష్టిలో ఎవరు బలమైంది? డబ్బు అనుకుంటావు. అందుకే డబ్బు కోసం పరిగెత్తాలి. ఏమండి? దైవ జ్ఞానం అంటుంది, దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నువ్వు అబద్ధం ఆడకూడదు అంటే డబ్బు కోసం అబద్ధం ఆడేవాడు ఎంతమందో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ జన్మ ఒకసారి ఆలోచించు. కొన్నిసార్లు మనం భ్రమలో మోసపోతున్నామే. దేవుడు అందుకే ఈ మాటలు మన ముందు పెడుతున్నారు. పరిశుద్ధ ఆత్మదేవుడు ముందు పెడుతు. నీ ఎదుట ఎంత బలమైన శత్రువైనా సరే దేవుని శక్తి ఒక్కటే నిన్ను రక్షించగలిగింది. దేవుని శక్తి ఒకటే నిన్ను దాటించగలిగింది. దేవుని శక్తి ఒకటే నీ తల పైకెత్తగలిగింది. అంతేగాని నీ ఎదుట ఉన్నటువంటి బలమైన శత్రువుని చూసి నువ్వు భయపడిపోయి వాడికి లోబడిపో. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్న యేసు బలవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? కనుక ఈ మాటలు వింటున్న నీలో ఏం రావాలంటే దైవ శక్తితో నింపబడటానికి, దైవ జ్ఞానముతో నింపబడటానికి సమయము దొరికినప్పుడల్లా ఆయన మార్గములను పయనించడానికి ఒక నిబద్ధత కలిగి, ఆయనతో ఒక అన్యోన్య సంబంధమును కలిగి ఒక రిలేషన్ పెంపొందించుకోవడానికి ప్రయాసపడేవాడు దైవ జ్ఞానమును వెతికివాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును నిర్లక్ష్య పెట్టేవాడు దేనితో సహవాసం చేస్తున్నాడంటే లోకమును, లోక జ్ఞానమును వెతికివాడు. హల్లెలూయా. ఈ రోజున ఒక 1000 రూపాయలు పోతున్నాయంటే ఈ బాబాయ్ 1000 రూపాయలా, ఈ 1000 రూపాయలు పోతున్నాయా అని ఏం చేస్తారు తెలుసా? ఆ 1000 రూపాయలు పోతున్నాయని చెప్పేసి దేవుని మందిరమైన సులువుగా ఏం చేస్తున్నారు? మాట. అంటే ఆ దేవుని మందిరము మానేయటం వలన వచ్చే నష్టము, దైవికంగా నీకు వచ్చేటువంటి నష్టాన్ని నువ్వు గుర్తించటలే. ఆ దేవుని మందిరమునకు దూరం అవ్వటం వల్ల నువ్వు పోగొట్టుకునే ఆశీర్వాదమును గుర్తించటలే. కేవలం నీకు కళ్ళకి ఏం కనబడుతుందంటే నీతో రాని డబ్బు మాత్రమే కనబడుతుంది. అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావంటే లోక జ్ఞానానికి, లోక బలానికి నువ్వు ఏమైపోతున్నావు తెలుసా? బానిస అయిపోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ డబ్బులు సంపాదించుకుంటున్నావు. ఆ డబ్బులతో ఒక వారం గడుస్తుందేమో, లేదా 2 రోజులు గడుస్తుందేమో, మరలా నువ్వు పైకి కిందకి చూడవలసి వస్తుంది. అదే దైవ జ్ఞానంతో నింపబడి దేవుని సన్నిధిలో వెతికితే ఏం చేస్తాడు తెలిసే? దేవుడు ఆ నెలంతా సమృద్ధిని దేవుడు ఇస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నెలంతా దేవుడు నీకు ఏ లోటు లేకుండానే పోషిస్తాడు. ఆ నెలంతా దేవుడు నీకు ఏ అపాయము దరికి రాకుండానే పోషిస్తాడు. ఒకవేళ ఈ 1000 రూపాయల కొరకు దైవ జ్ఞానమును, దైవ మార్గమును పక్కన పెట్టి నువ్వు వెళితే ఆ 1000 రూపాయలు హాస్పిటల్ పాలవుతాయో, లేదా ఆ 1000 రూపాయలు ఎవరి జోబులోకి చిల్లు సంచలేసినట్టు పోతున్నాయో అది గుర్తించవు.
అది గుర్తించవని, అది అందుకే ఇప్పటికైనా అందుకే దావీదు ఏమన్నాడు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. సహాయకుడు చూసారా, దావీదు సాక్షి ఇస్తున్నాడు. ఆపత్కాలమందు నేను నమ్ముకున్న సహాయకుడు ఎవరంటే, నా ఆపదలన్నిటిలో కూడా నేను మనుషులను నమ్ముకోలేదు, మనుషుల మీద ఆధారపడలేదు, మనుషులను బట్టి నేను ఈ స్థితికి రాలేదు. నేను ఆపద సమయాలలో శత్రువు తరుగుతున్నప్పుడు కూడా నా పక్షాన్ని ఉండి నా శత్రువు మీద నాకు విజయం ఇచ్చిన వాడు ఎవరో తెలుసా, బలం ఇచ్చిన వాడు ఎవరో తెలుసా, నా యేసయ్య, నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నాకు బలం ఇచ్చిన వాడు దేవుడు తప్ప, నా సహాయకుడు దేవుడు తప్ప ఎవ్వరు కాదు. నా బలము కాదు, నా జ్ఞానం కాదు, నా డబ్బు కాదు, నాతో ఉన్నవారు కాదు. ఎవరు తెలుసా, నా సహాయకుడు నా యేసు. హల్లెలూయా. 2వ వచనం చదువుతున్నాము, కీర్తన 2వ వచనం చదువు. పరిశుద్ధ స్థలములో నుండి